మద్యం లోడుతో వెళుతున్న వాహనం మచిలీపట్నం చల్లపల్లి బైపాస్ రోడ్డులో బోల్తా పడింది. ఘటనలో ఒకరికి గాయాలవగా కొన్ని మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయి. మద్యం లోడుతో వెళుతున్న వాహనం మచిలీపట్నం చల్లపల్లి బైపాస్ రోడ్లో బోల్తా పడింది. ఘటనలో ఒకరికి గాయాలవగా కొన్ని మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయి. మచిలీపట్నం నుంచి చల్లపల్లి వెళ్లే కొత్త బైపాస్ రోడ్లో మద్యం సీసాలతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడడంతో వ్యాన్ లో ఉన్న మద్యం సీసాలు రోడ్డుపై పడి ధ్వంసమయ్యాయి. వ్యాన్ టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. అవనిగడ్డ నాగాయలంకలోని ప్రభుత్వం మద్యం షాపుల్లో స్టాక్ వేసేందుకు ఈ వ్యాన్ గుడివాడ నుంచి వస్తుండగా బైపాస్ రోడ్ లో ప్రమాదానికి గురైంది. ఈ వాహనంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రమాదంలో గాయాలయ్యాయి. ఉదయం బయలుదేరిందండి. గుడివాడ డిపో నుంచి సర్కేసి బయలుదేరింది. అది నాగాలంక 2 షాపులకి, ఇంకోటి మోబిదేవి ఒక షాపుకి సరుకు వెళ్తుంది అన్నమాట. అది టైర్ బరస్ట్ అవ్వడం వల్ల బండి పడిపోయింది. అది వేరే దాంట్లో మార్చి ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిపోతాం. అది చూసి చెప్తామండి. అంటే నష్టం జరిగిందా లేదా? అంటే బహుశా ఈ బీర్ సీసాలు అవి పగిలిపోయినాయి కదా, మిగతా చూడాలండి. చూస్తే కానీ మనం అది పూర్తిగా ఎంత ఉందన్నది చెప్పాలంటే అది చూడాలి. ఒకసారి చూస్తామండి. చూసి దాన్ని బట్టి చెప్తాం. అంటే ఈ ప్రమాదం ఎలా టైరే అండి. టైరు బరస్ట్ అయ్యి ఇంకా అది బండి తిరగబడిపోయింది. ప్రస్తుతానికి అంటే కొద్దిగా డ్రైవర్కి కొద్దిగా చిన్న చిన్న తెలిసిందండి. పెద్ద మేజర్ ఏం కాదు. మందు మాత్రం అదే మన ఈ బీర్ సీసాలు గాజు సీసాలు కాబట్టి కొద్దిగా అవి పగిలిపోయాయండి. ఎంత అన్నది మనం అది చూసి కానీ మనం చెప్పలేమండి. 3 షాపులు చేస్తుందండి సరుకు గుడివాడ డిపో నుంచి. మాజీ కేంద్ర పరిశ్రమల మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏక్ భారత్ లక్ష్యం కోసం తన ప్రాణాలు బలిదానం చేసిన మహానేత అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మాజీ కేంద్ర పరిశ్రమల మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏక్ భారత్ లక్ష్యం కోసం తన ప్రాణాలు బలిదానం చేసిన మహానేత అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పూర్వ జనసంఘ్ పార్టీ సంస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పంతం వెంకట గజేందర్రావు, సోడిశెట్టి బాలాజీ, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, పాండు రంగారావు, రంగానాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 123వ జయంతి ఈరోజు ప్రపంచ స్థాయిలో అన్ని దేశాల్లోనూ, మరి ముఖ్యంగా ఇండియా అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ చాలా ఘనంగా జరుపుకున్న సంగతి ఈ ప్రజలందరికీ తెలిసిన విషయం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈయన జనసంఘ్ వ్యవస్థాపకుడు. 1951లో జనసంఘ్ పార్టీని స్థాపించి ఆయన అత్యున్నత స్థాయికి హిందూ భావాన్ని, హిందువుల్ని పరిరక్షించే వాయిస్ ఆఫ్ ది నేషన్గా ఆయన గుర్తింపడిన సంగతి అందరికీ తెలిసిన విషయం. ఈయన ఒక కాజ్ కోసం పుట్టిన వ్యక్తి, ఒక కాజ్ కోసం చనిపోయిన వ్యక్తి. ఆయనకి కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి 370 ఆర్టికల్ని ఆయన వ్యతిరేకిస్తూ ఆ రోజున రాజీనామా చేస్తున్న విషయం ఈ రోజున ఈ ప్రపంచ ప్రజల మనసులో తెరసాగ నాటుకునే విషయం. ఈరోజు మనకు తెలిసింది ఆయన ఈరోజు ఆర్టికల్ 370 వలన ఉగ్రవాదం పెరిగిపోయింది, ప్రాంతీయవాదాలు పెరిగిపోయినాయి, జాతీయవాదాలు, భిన్నమైన జాతీయవాదాలు పెరిగిపోయినాయి, ఆక్రమిత కాశ్మీర్ వచ్చేసింది. ఇలా అనేక రకాలుగా దేశం విచ్ఛిన్నం అవుతుంటే, ఆక్రమించబడుతుంటే 370 ఆర్టికల్ ద్వారా భవిష్యత్తు. వారు కలకత్తా, చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ, అలాగే ప్రముఖ న్యాయవాదిగా మొట్టమొదటిగా వారు ఇండిపెండెంట్గా బెంగాల్లో గెలిచి అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వంలో కూడా మరి ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి కూడా చేసినటువంటి వ్యక్తి. వారు స్వతహాగా హిందూ స్వభావి. స్వతంత్ర పోరాటంలో అనేక మంది ప్రాణదానాలు చేసి మరి మన స్వతంత్రం సంపాదించుకున్నాం. కానీ స్వతంత్రం వచ్చాక మరి స్వతంత్రం వచ్చాక కూడా అనేక లక్షల మంది, అంతకంటే ఎక్కువ మంది, 3 లక్షల పై చిలుకు ప్రాణత్యాగాలు చేశారు. అదేంటి? స్వతంత్రం వచ్చాక ప్రాణాలు పోవటం ఏంటి? మన విభజన విధానాల్లో ఆనాడు కుతంత్రాలతో బ్రిటిష్ వారు మనకి ఇది ఇచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి విభజన చేసి మనకి ఇచ్చారు. ముఖర్జీ యొక్క ఇవాళ జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులంతా చేస్తున్నాయి. మరి
చిన్నతనంలోనే ఆయన వైస్ ఛాన్సలర్గా, కలకత్తా వైస్ ఛాన్సలర్గా, తర్వాత ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, కేంద్రంలో నెహ్రూ ప్రభుత్వంలో, తర్వాత ఎంపీ నెహ్రూ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేసి ఎంతో సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, నెహ్రూ లియాఖత్ ఒప్పందం, పాకిస్తాన్ ప్రధాని వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భారతదేశంలో ఉన్న ముస్లింలకి రక్షణ గురించి అడిగితే సంతకం పెట్టాడు, కానీ పాకిస్తాన్లో ఉన్న హిందువుల రక్షణ గురించి ఆయన సంతకం పెట్టలే. రెండోది, సపరేట్గా కాశ్మీర్ ఏదైతే ఉందో దానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని ఇచ్చి, ప్రత్యేక జెండాని ఇచ్చి, ప్రత్యేక ప్రధానమంత్రిని ఇచ్చి ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు షేక్ అబ్దుల్లాతో. ఈ రెండు కూడా నిరసిస్తూ తప్పు, ఇది దేశంలో ఒకే దేశంలో 2 జెండాలు 2 ప్రభుత్వాలు ఉండకూడదు, ఒకే దేశంగా ఉండాలని చెప్పి ఆయన ఎంతో నచ్చజెప్పినా కూడా నెహ్రూ వెళ్ళ. దాంతో ఆయన పరిశ్రమల 20 మాజీ కౌన్సిలర్ల మృతికి సంతాపం తెలుపుతూ నగరపాలక సంస్థ సమావేశం వాయిదా పడింది. 20 మాజీ కౌన్సిలర్ల మృతికి సంతాపం తెలుపుతూ నగరపాలక సంస్థ సమావేశం వాయిదా పడింది. మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ పాలక వర్గ సమావేశంలో ఇటీవలి మృతి చెందిన మున్సిపల్ కౌన్సిల్ మాజీ సభ్యులు మోదుగుముడి శేషుబాబు, ఆకునూరి నారాయణరావులకు పలువురు ఘనంగా నివాళులర్పించారు. కౌన్సిల్ సభ్యులుగా వారు పట్టణాభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ శీలం భారతి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మరియు వారి ఉమ్మడి కృష్ణా జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ 10 సంవత్సరాలు సేవలు అందించి ఉన్నారు. వారు ఇటీవల 27/5/2024 స్వర్గస్థులైనారు. అలాగే శ్రీ మోదుగుమూడి శేషబాబు గారు మచిలీపట్నం పురపాలక సంఘం నందు 2014-19 మధ్యకాలంలో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసి ఉన్నారు. వారు ఇటీవల 29/5/2024 స్వర్గస్థులైనారు. కావున మచిలీపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులందరూ తరపున వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, నరసింహ గారి సేవలు అప్పుడు మేము రాజకీయాల్లో లేవు కాబట్టి ఆయన సేవలు స్మరించుకుంటూ ఆయన కూడా శ్రద్ధాంజలి కట్టించుకుంటున్నామండి. ఇంకోటి, 2వ డివిజన్లో శేషబాబు గారు మా టీడీపీ నాయకుడు అండి. ఎలాంటి నాయకుడు అంటే, ఆఫీస్లోకి పార్టీ కార్యంలోకి వెళ్ళగానే ప్రతి ఒక్కరిని అన్నవాడు. మేము స్టార్టింగ్లో మా ప్రాజెక్టులు వెళ్ళిన కొత్తలో అన్న అంటే ఎవరో మేమే కార్యకర్త అనుకునేవాడు. తర్వాత తెలిసింది మనకి ఆయన కూడా ఒక కౌన్సిలర్ గారని. ఎందుకంటే ఆ 2వ డివిజన్ ప్రజలు కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక మనిషిని అంత ఆప్యాయంగా గెలిపించారంటే 2వ డివిజన్లో చాలా 2వ డివిజన్ ప్రజలు కూడా అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఆయన ఎలాంటి నాయకుడు అంటే, మొన్న ఆయన 1967 కౌన్సిలర్గా ఉండి కూడా 1975 సంవత్సరంలో నాకు పూర్తిగా ఆయన చేసిన కౌన్సిలర్ గురించి తెలియదు. పొద్దునే ఆకునూరి నారాయణరావు గారు ఏంటంటే కౌన్సిలర్గా చేశారని నాన్నగారిని అడుగుతాం. నాన్నగారు ఆయన గురించి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. 1970 కాలంలో ఆయన పొద్దునే లేచి ఆనాడు స్ట్రీట్ లైట్ ఉండే కాదన్న, దీపాలు వెలిగించేవాడన్న. నేను పొద్దునే లేచి 5 గంటలకి వాకింగ్ కింద నడుచుకుంటా వస్తామంటే గాంధీ బొమ్మ శివాలయ ఏరియాలో ఒక ఆడపడుచు, అయ్యా మా ఏరియాకి నీళ్ళు రావట్లేదని అడిగిందన్న. నీళ్ళు రావట్లేదంటే, నీళ్ళు రావట్లేదా, నువ్వు నాతో పాటు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతిని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటాలకు, విగ్రహాలకు పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంత కృషి చేసిన జగజీవన్ రామ్ చిరస్మరణీయులని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. మల్కపట్నంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పలువురు దళిత నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరపల్లి అనిత, కుంపటి జైకర్ బాబు, గుమ్మడి విద్యాసాగర్, కొడమంచలి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలని మననం చేసుకోవడానికి ఈరోజు బాబు జగజీవన్ రామ్ కల్చరల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్గా, రాష్ట్ర సెక్రటరీ, జిల్లా అధ్యక్షులు, అలానే మా కార్పొరేటర్ గారు, అలానే స్థానిక తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు, మైనార్టీ నాయకులు, అధికారులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాబు జగజీవన్ రామ్ గారి యొక్క కార్యక్రమాలు ఆ రోజున
ఆయన చేసిన మినిస్ట్రీలు మంత్రిత్వ శాఖలన్నింటిలోనూ పక్కాగా రిజర్వేషన్ అమలు చేసి ఎస్సీ ఎస్టీలందరికీ న్యాయం చేసినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టే దాన్ని పోషించి ఆ మొక్కను పెంచినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఈ యొక్క కార్యక్రమంలో అనేక డిపార్ట్మెంట్లలో ఆ రోజుల్లో బ్యాక్లాగ్ పోస్టులు లేవు. కానీ ఈ రోజున ఆయన తదనంతరం ప్రతిదీ బ్యాక్లాగ్ పోస్టులే. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉద్యమాలు చేసి ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన ఆ రోజున అన్ని మంత్రిత్వ శాఖలకి ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలని అధికారులను ఆదేశించిన సన్నివేశాలు, ఉత్తర్వులు అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి అందరు ఉద్యోగులు ఆయన గురించి ఎక్కువగా ఆలోచించి ఆయనకి నివాళులు అర్పించడానికి అనేక చోట్ల కార్యక్రమాలు. బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందండి. ఒక బలహీన వర్గంలో వ్యక్తి కనుక ఒక మంత్రిగా చేస్తే ఎంత న్యాయంగా నిబద్ధతగా చేశారో అన్నది ముఖ్యంగా మనం ఎస్సీలో ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని మంత్రిత్వ శాఖలు చేసినా కానివ్వండి, ఎందులోనూ అవినీతి మచ్చంటూ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక బాబు జగజ్జీవన్ రావు గారు. అట్లాంటి ఆయన ఆదర్శంగా మన ఎస్సీలు తీసుకొని, అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఇద్దరు ఒకే అడుగు జాడలో నడవడం వల్ల ఇప్పుడు మన ఎస్సీలందరూ వాళ్ళు అందించిన ఫలాలు అందించగలుగుతున్నామంటే వాళ్ళు ఒకళ్ళ అడుగు జాడలో ఒకళ్ళు నడవడం వల్ల. ఇప్పుడు నాయకులు కూడా ఒకళ్ళ అడుగు జాడలో ఒకళ్ళు నడిస్తేనే కానీ మనం ముందుకెళ్ళమని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర గారిని మేము చేస్తున్న విన్నపం ఏంటంటే, ఈ సందర్భంగా మచిలీపట్నంలో అంబేద్కర్ భవనం పునర్నిర్మాణానికి వారు శ్రీకారం చుడుతున్నారు. అదేవిధంగా మచిలీపట్నంలో బాబు జగజ్జీవన్ రావు ఫంక్షన్ హాల్కి కూడా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఆ మేరకు నిధులు కేటాయించవలసిందిగా మచిలీపట్నంలోని ఎస్సీలందరి తరపున మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మల్కపట్నంలో జగజ్జీవన్ రావు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, యువరాజ్ బాలాజీ, గుమ్మడి విద్యాసాగర్, రాజు తదితరులు పాల్గొన్నారు. గుప్తా సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు వారి వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా దండలేసి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు, మహనీయుడు, దళిత వర్గాల కోసం, బడుగు బలగిన వర్గాల కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తి జగజ్జీవన్ రావు గారు. ఆ రోజు స్వతంత్రం వచ్చాక భారతదేశంలో ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకే వన్న తెచ్చిన వ్యక్తి జగజ్జీవన్ రావు గారు. మరి దళితుల కోసం కానీ, బడుగు బలమైన వర్గాల కోసం ఎంతో త్యాగాలు చేసిన వ్యక్తులను మనం స్మరించుకుంటూ ఆయనకి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. మచిలీపట్నం మల్కాపట్నం సెంటర్లో ప్రముఖ సమతావాది, మాజీ రక్షణ మంత్రి, ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారికి 38వ సంవత్సరం నివాళులు అర్పించుకుంటాం, వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటాం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత రాజ్యాంగ స్ఫూర్తి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి దానిని నిర్దిష్టంగా అమలు చేయాలి అని కంకణం కట్టుకున్నటువంటి జగజ్జీవన్ రావు గారికి అభినందనలు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన తప్పుదారి పట్టించినటువంటి ఒక పార్టీ తర్వాత కాలంలో దాన్ని సరిచేసుకుంటూ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల మీద ఫైట్ చేసి పార్లమెంటేరియన్లో ఉత్తమ పార్లమెంటేరియన్గా చేశారు. వివిధ మంత్రి పదవులు నిర్వహించినప్పటికీ కూడా హుందాగా వ్యవహరించినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి ఆదర్శం నేటి యువతకు మరి పెట్టని కోటలాగా నిలవాలి అని కోరుకుంటూ, ఎందుకంటే దళితులు అనేటువంటి వారు ఈరోజు సమాజంలో కొద్దిగా అభివృద్ధి చెందుతున్నారు. వీరి ఐకమత్యమే బాబు జగజ్జీవన్ రావు గారికి ఘన నివాళి. ఏంటి అంటే ఐకమత్యాన్ని చాటండి, బాబు జగజ్జీవన్ రావు గారి ఆత్మని శాంతి. వైసీపీ కార్యాలయంలో జగజ్జీవన్ రావు చిత్రపటానికి వైసీపీ నాయకుడు పేర్ని కిట్టుతో సహా పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, పార్టీ నాయకులు గుడవలి నాగరాజు, బేతపుడి రవి, జక్కుల ఆనంద్ బాబు, చిటికిన నాగేశ్వరరావు, బోరగ రామారావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అత్యంత చిన్న వయసులోనే మరి ఎంపీగా అయ్యి 40 సంవత్సరాల పాటు ఏకదాటిగా మరి వివిధ శాఖల్లో ఎంపీగా చేస్తూ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అలాగే ఏ శాఖలో పనిచేస్తే ఆ శాఖకు తన ముద్ర వేసుకున్న వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. ఆయన చనిపోయిన నేటికి 38 సంవత్సరాలు. ఆయన వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి ఆయన వేసిన బాటని పాటించాలని కోరుకుంటాం. బాబు జగజీవన్ రావు గారు చనిపోయి 38 సంవత్సరాలు. బాబు జగజీవన్ రావు గారి గురించి చెప్పాలంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఆ యొక్క బాధ్యతలన్నింటినీ బాబు జగజీవన్ రావు గారే మోశారు. ఎందుకంటే ఆ యొక్క రిజర్వేషన్ యొక్క మొట్టమొదటి ఫలాలను అనుభవించిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధిగాంచారు. ఎందుకంటే ఏ శాఖలోనైనా సరే పార్లమెంటేరియన్గా ఇదే 39-40 సంవత్సరాలు దగ్గరగా చేసిన ఇంతవరకు కూడా చరిత్రలో ఎవరూ లేరు. ఏ ప్రభుత్వం వచ్చినా దళిత నాయకుడిగా ఆయనకంటూ ఒక రిజర్వేషన్ కోటాలో ఏ ఒక్క శాఖ అయినా సరే ఆయనకి మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన దళితుల్లో ధనవంతుడు. ఆ ధనంతో మరి ఆయన రాజకీయంగా చైతన్యం పొంది మరి ప్రధాని అవ్వాలనే ఒక కాంక్షతో ఒక పట్టుదలతో నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో సమస్యల పరిష్కారానికి డివిజన్ స్థాయి సమీక్షలను టీడీపీ ప్రారంభించింది. నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో సమస్యల పరిష్కారానికి డివిజన్ స్థాయి సమీక్షలను టీడీపీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 50వ డివిజన్లో సమస్యల పరిష్కారానికి టీడీపీ నాయకులు సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య పరిస్థితులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, వీధి లైట్ల పరిస్థితి తదితరమైనవి సందర్భంగా సమావేశంలో చర్చించారు. సమస్యలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గణిపిశెట్టి గోపాల్, పళ్లపాటి సుబ్రహ్మణ్యం, పడమటి నాగరాజు, గోవింద్, జనసేన నాయకుడు రామ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరనే ఒక బ్యాడ్ ప్రాపగండా జరపడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మొహం మీద తన్నట్టు చూపించి 95% ఫస్ట్ రోజున 95% పెన్షన్లు అందరికీ ఇవ్వడం జరిగింది. మరి 7,000 రూపాయలని మాట ఇచ్చారు, అదే 7,000 ఇవ్వడం జరిగింది. ఫిజికల్ అండ్ మంచం మీద ఉన్న వాళ్ళకి 15,000 అన్నారు, 15,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏ నాయకుడు కూడా ఆ విధంగా ఇవ్వలేదు. 250 రూపాయల పెన్షన్ని 6,000 దాకా పెంచిన ఘనత, 7,000 దాకా పెంచిన అది చంద్రబాబు నాయుడుగా దక్కుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళిద్దరు కూడా ఏకమై మరి ఆంధ్రప్రదేశ్ ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి కార్యకర్త ప్రతి ఒక్కరికి కష్టపడిన వాళ్ళందరూ కూడా ఏదో పని, ఏ పని కావాలన్నా చేసి పెడతా సిద్ధంగా ఉన్నాం. మరి గోపాల్ నగర్కి, సుందర నగర్కి, టెంపుల్ కాలనీ కూడా మన నాగరాజు గారు, రామనాయుడు గారి నాయకత్వంలో ఈ వార్డుని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా ముందుకు వస్తాం. మరి మొన్న G+3 ఇల్లు కూడా చాలామందికి ఇవ్వలేకపోయారు. కేవలం కష్టగట్టి వీళ్ళు టీడీపీకి ఓటేస్తాయి, ఇవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఇవ్వకుండా డబ్బులు చాలామంది కూడా, నేను సుబ్రహ్మణ్యం గారు బోల్డ్ మందితో బంగారం తాకట్టు పెట్టి కూడా కట్టారు. చాలామంది 50 లక్షలు కట్టించాం. పలానా వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి ముందు నా దృష్టికి తీసుకురండి, తీసుకొస్తే నేను ఈ సమస్యలను పరిష్కరిస్తాను అని ఉన్నటువంటి నాయకుడు, ఏకైక నాయకులు ఒక మన కొల్లు రవీంద్ర గారిగా చెప్పొచ్చు. గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇంతమంది నాయకులు ఉన్నారు. ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, కార్యకర్తల సమస్యల గురించి కానీ ఏ రోజున కూడా ఇలా నెల రోజుల్లోనే మీటింగ్లు పెట్టి ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి, నిదానంగా పరిష్కరిస్తానన్నటువంటి నాయకులు లేరు. ఈ రోజున నాయకులు ఏదో చెప్తుంటారు, అనేకమైనటువంటి కార్యక్రమాల గురించి బురద జల్లే వ్యవహారాలు. మొన్న పెన్షన్ అనేది 2 నెలల్లో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ రాష్ట్రంలో చాలామంది చనిపోవడం జరిగింది. అదే సమస్యని ఒక్క రోజులోనే 99.5% ఈ యొక్క 50వ డివిజన్లో అత్యధికంగా ఇవ్వటం జరిగింది. ఇంకా ఏ డివిజన్లో ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ అంత ఉత్సాహంగా వార్డు సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రతి విషయంలో కూడా యాక్టివ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తే, మచిలీపట్నంలో అత్యంత వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే 50వ డివిజన్. ఎందుకంటే ఇక్కడంతా కూడా పేదవారు, నిరాశ్రయులు, నిరక్షరాస్యులు ఉండేటువంటి ప్రాంతం. వారందరినీ కూడా మచిలీపట్నంలో సొంత ఇంటి కల సాకారం చేయాలని ఆనాడు మేమందరం కూడా G+3 ప్రతి ఇంటికి కూడా అడిగి వాళ్ళని గుడివాడ తీసుకెళ్ళి కూడా చూపించి
మీరు కట్టండి, మేము కట్టిస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి మచిలీపట్నంలో ఈ 50వ డివిజన్లో 524 మందిని కట్టించాం. కట్టిస్తే మోసకారి అయినటువంటి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పేదవారు బంగారం తాకట్టు పెట్టి, పుస్తెలు తాకట్టు పెట్టి కడితే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వకోకుండా మోసం చేసింది. ఈరోజు రవీంద్ర గారి నాయకత్వంలో ఎవరైతే మోసపోయారో మోసపోయినందరూ కూడా ముందుగా G+3 ఇల్లు తాళాలు ఇవ్వడమే మా లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు మోసపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి డబ్బులు కడితే ఒక్కొక్కరు 25,000, 12,500, 500 రూపాయలు, 50,000, లక్ష కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మోసం చేశారు. మోసం చేసిన వాళ్ళందరూ నష్టపోయిన వాళ్ళకి ఫస్ట్ మిడతా G+3 ఇవ్వడం జరుగుద్ది. ఇలా కాకుండా అర్హులుండి వికలాంగులుగా ఉంటే తెలుగుదేశం పార్టీ వాడని చెప్పేసి వాడికి పెన్షన్లు ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉంది. అటువంటి వాళ్ళకు కూడా పింఛన్లు ఇప్పించే కార్యక్రమం చేపడతాం. ఇంకా ఏదైతే ఈ మచిలీపట్నంలో చాలామంది చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగం చాలా ఉంది. ప్రతి ఇంటికి కూడా ఒకళ్ళు ఉన్నారు. రవీంద్ర గారి యొక్క కృషితో మచిలీపట్నంలో ఒక పెద్ద కర్మాగారం రాబోతా ఉన్నది. ప్రపంచ సంక్రమిత వ్యాధుల దినోత్సవాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ సంక్రమిత వ్యాధుల దినోత్సవాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశువుల ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో కుక్కలకు రెబీస్ వ్యాక్సిన్ ఉచితంగా వేశారు. కుక్కలతో సహా వివిధ జంతువుల నుంచి మనుషులకు అనేక రకాల ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ నాగభూషణ్ బాబు తెలిపారు. ప్రతి సంవత్సరం జూలై 6న సంక్రమిత వ్యాధుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు. జంతువులకు సంబంధిత వ్యాక్సిన్లు సకాలంలో వేయించి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఏరియా పశువుల ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జేవి రమణయ్య, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, పివి మణికుమార్, గంజాల రవికుమార్, కొనకళ్ల భాను, అక్కినేని విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఈ రకమైన ఫ్రీ వ్యాక్సినేషన్ చేయటం చాలా అభినందనీయం. విజయ్ మెడికల్ షాప్ విజయ్ గారు ఫ్రీ వ్యాక్సినేషన్ ఈ రోజున కార్యక్రమం ఏర్పాటు చేశారు. డిప్యూటీ డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు అందరూ కూడా జంతువుల వల్ల మన మానవుడికి సంక్రమించేటువంటి వ్యాధులు ఏ రకంగా సోకుతాయి, వాటిని ఏ రకంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది చాలా వివరంగా తెలియజెప్పారు. జంతువుల వల్ల మనిషికి వస్తుందా, మనుషుల వల్ల జంతువులకు వస్తుందా అనేది $1000 కోట్ల ప్రశ్నది. కారణం ఏంటంటే అడవిలో ఈరోజు అనేక జంతువులు ఉన్నాయి. వాటికి బీపీలు, షుగర్లు లేవు. కారణం ప్రాణభయంతో ఒక సింహం గర్జిస్తే అవి పరుగు అడవిలో పరిగెడతా ఉంటాయి. దానివల్ల పూర్తి ఎక్సర్సైజ్ ఉంటుంది. వాటికి దేనికి కొలెస్ట్రాల్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు. అయితే భగవంతుడు సృష్టిలో వాటి దంత నిర్మాణం దేనికి చేశాడో ఆహారాన్ని తింటాయి తప్ప ఆహారాన్ని మార్చవయ్యి. సింహం వేటాడి తింటుంది, మేకలు ఆ గడ్డినే తింటాయి. అంత పెద్ద ఏనుగులు పలావులు, డిన్నర్లు, నాన్ వెజిటేరియన్లు తినవు. తాటాకులు, గడ్డి ఇటువంటివే తింటాయి. కానీ మానవుడు చాలా తెలివిగలవడం మూలంగా మచిలీపట్నంలో పశు వైద్యశాలలో ర్యాబీస్ వ్యాధి రాకుండా కుక్కలకి, పిల్లులకి మరి మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారి సూచనలతో ఉచితంగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పశు వైద్యశాలలో అనేక సదుపాయాలు లేవని చెప్పి మరి డాక్టర్లు మా దృష్టికి తీసుకొచ్చి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము రవీంద్ర గారి దృష్టికి, బాలశౌరి గారి దృష్టికి, గోపీచంద్ర గారి ద్వారా మేము తీసుకువెళ్ళి ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ఈ డివిజన్లో పశు వైద్యశాల ఉన్నదని 45వ డివిజన్లో కృషి చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇవాళ డాక్టర్లు చాలా చక్కటి సూచనలు చేశారు. కుక్కలకి, పిల్లులకి ర్యాబీస్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవన్నీ కూడా మరి అందరూ కూడా పాటిస్తూ సరైన సమయంలో టీకాలు వేయించాలని చెప్పి ప్రజలు. జూలై 6 ఈ రోజున ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఉచిత పశు వైద్య టీకాలు, ఉచిత యాంటీ రేబీస్ టీకాలు వేయటం జరుగుతుంది. అలానే చాలామంది పెట్ ఓనర్స్ ఇప్పటికే చాలామంది వాళ్ళ పెట్ యానిమల్స్ని తెచ్చుకొచ్చి యాంటీ రేబీస్ టీకాలు వేయించుకున్నారు. ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి ఇందాక సభలో సుదీర్ఘంగా చర్చించడమైంది. అలానే ఈ ప్రాణాంతకమైన ఈ రెబీస్ వ్యాధి గురించి, ఇతర వ్యాధుల గురించి, కుక్కల నుంచి, అలానే పిల్లుల నుంచి, ఇంకా ఇతర జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల గురించి పూర్తిగా అవగాహన కల్పించారు. నాగాయలంక మండలం కృష్ణానది వద్ద శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానంలో శ్రీ వారాహి మాత ఆషాఢ గుప్త నవరాత్రుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
నాగాయలంక మండలం కృష్ణానది వద్ద శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానంలో శ్రీ వారాహిమాత ఆషాఢ గుప్త నవరాత్రుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా నాగాయలంక మండలం కృష్ణానది వద్ద శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచి వారాహి అమ్మవారికి పలువురు దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. 9 రోజుల పాటు ఉత్సవ విగ్రహానికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోపుదేవి మండలంలో కే కొత్తపాలెం గ్రామంలో ఉన్న ఊరిలోని శ్రీ దుర్గా కోటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో ఉన్న శ్రీ దుర్గా అమ్మవారి యొక్క ఆలయంలోని ఈ నెల 6వ తారీఖు దగ్గర నుంచి కూడాను వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మహోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అలాగే ఆ యొక్క భాగంగాను అమ్మవారి యొక్క రేపు ఉదయం 9 గంటల దగ్గర నుంచి కూడాను సాయంత్రం 6 గంటలకి మహిళలతోని అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడాను అమ్మవారికి ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి విశేష అలంకరణ చేసి భక్తులందరికీ కూడాను దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడాను ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మరి గొప్ప పరిపాలనా దక్షుడు బాబు జగజీవనరామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గొప్ప పరిపాలనా దక్షుడు బాబు జగజీవనరామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ నెరళ్లపాలెం బస్టాప్ వద్ద బాబు జగజీవనరాం వర్ధంతి పురస్కరించుకుని భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగజీవనరాం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడు రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన మహోన్నత నాయకుడు బాబు జగజీవనరాం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో తాను పనిచేసిన ప్రతి శాఖకు వన్నె తెచ్చి వినూత్నమైన సంస్కరణలు తెచ్చి ఆ శాఖలను బలోపేతం చేసి సమర్థవంతమైన సేవలు అందించారన్నారు. బాబు జగజీవనరాం గారి వర్ధంతి రోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన దేశానికి చేసిన సేవలు దేశ ప్రజలందరూ కూడా మర్చిపోలేనివి, మరోరాని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లని రాజ్యాంగ పరంగా కల్పిస్తే వాటిని అమలు చేసిన బాధ్యత మాత్రం జగజీవనరాం గారు అని చెప్పబోతారు. ఆయన సుదీర్ఘకాలం భారతదేశంలో కేంద్ర మంత్రివర్యులుగా, ఉప ప్రధానిగా సమర్థవంతంగా పరిపాలన చేయటం కాకుండా భారత రాజ్యాంగం ఏవైతే అట్టడుగు వర్గాలకు రక్షణలు కల్పించిందో అవన్నీ కూడా అమలు అయ్యేలా చేసిన ఘనత మాత్రం జగజీవనరాం గారు. మనకి రక్షణ మంత్రిగా పనిచేసినప్పుడే భారతదేశం పాకిస్తాన్ మీద అద్భుత విజయం సాధించడం, ఆ రోజున బంగ్లాదేశ్ ఏర్పడడం కూడా మనకు తెలిసిన విషయం. ఆయన ఏ శాఖలో పనిచేసినా ఆ శాఖకు వని తెచ్చారు, ఆ శాఖలో వినూత్నమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడమే కాక నాణ్యమైన విద్య అందిస్తున్నాయని ఎంఈఓ హరినాథ్ అన్నారు.
పెడన పట్టణంలోని బంగ్లా హైస్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ పంపిణీ ఎంజీఓ హరినాథ్ జిల్లా రిటైర్డ్ వృత్తి విద్యాశాఖ అధికారి మట్ట రాధాకృష్ణమూర్తి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపార వృత్తిగా మార్చేశాయని ఆయన ఆరోపించారు. పంపిణీ అనంతరం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎండి బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందులో సరే ఆఫీసర్గా ప్రకాశం నెల్లూరు జిల్లా, విజయనగరం జిల్లా, గుంటూరు ఇవన్నీ చేశాం. ఎక్కడైనా సరే ఒకటేనా సిద్ధాంతం, పిల్లలకు మనం అన్యాయం చేయాలి. పిల్లలకు అన్యాయం చేసామంటే పాపం. ల్యాబులు లేకుండా ల్యాబ్లు ఉన్నాయని చెప్పి తీసుకెళ్తారు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఇదే ఎలిమెంటరీ స్కూల్ అనుకోండి, 2 రూమ్లు ఉన్నాయి చూడండి, బ్రహ్మాండమైనటువంటి రూమ్. ఇది ఇక్కడ నేను చదువుకున్నాను. ఇంత మరి పటిష్టమైనటువంటి బిల్డింగ్లు ఉన్నటువంటి పాఠశాలలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఒకే రూమ్లో చదువుతారు అందరినీ. ఇదే మీకు 1వ తరగతి, ఇదే 2వ తరగతి, ఇదే 3వ తరగతి, ఇదే 4వ తరగతి, ఇదే 5వ తరగతి అంటారు. మరి ఇది దోపిడీ కాదా? ఇది పిల్లలకు అన్యాయం చేయటం కాదా? ఇది పిల్లలను మోసం చేయటం కాదా? అటువంటి విద్య మనం ఇవ్వకూడదు, తప్పదు. ఈ చిన్న వయసులోనే మీ అందరికీ కూడా మంచి మాటలు నేర్పాలి. ఇది మీ జీవితంలో మీరు ఎన్నో 80-90 సంవత్సరాలు జీవించేటువంటి వాళ్ళు అంతా కూడా. మీకు మేము వాస్తవాలు చెప్పాలి, బాగా చదువుకోమని చెప్పాలి, చక్కటి పరిసరాలు చూపించాలి, చక్కటి రూములు చూపించాలి, చక్కటి టీచర్లను చూపించాలి, వాళ్ళు బాగా పాఠాలు చూపించారు. సో కాబట్టి ఆ విధంగా అయితే మీకు బాగా చెప్తాను. ఇవాళ నేను ఈ పాఠశాలను బాగా నేను ఇక్కడ చదువుతున్నాను కాబట్టి మరి హెచ్ఎం గారు డైనమిక్, టీచర్స్ అందరూ కూడా డైనమిక్, ఇటువంటి పాఠశాలకు నేను ఏమైనా సహాయం చేస్తామని అనిపిస్తున్నాను. సరే ఇవాళ ఏం చేశానంటే మా 6th to 10th పిల్లలకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత యూనిఫారాలు, బెల్ట్లు, సాక్స్లు, స్కూల్ బ్యాగ్స్, షూస్ ఇత్యాది వరుసన ఏవైతే డిక్షనరీలు ఏవైతే ప్రిస్క్రైబ్ చేయబడిందో అవన్నీ అన్ని పాఠశాలకి చేరినవి. అక్కడ పిల్లలకి అవి ఉపయోగించి మరి అందరూ యూనిఫామ్గా ఉంటే వాళ్ళ తారతమ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ యూనిఫామ్ అనేది పెట్టారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కూర్చో తప్పక విద్యకి పెద్దపీట వేసి ఎన్నో కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం కానీ, అలాగే కొత్తగా డిఎస్సి సుమారు 15,000 పైచిలకు పోస్టులు, దానికి సంబంధించి కార్యాచరణ కూడా జరుగుతుంది. ఏ పాఠశాలలోనూ ఉపాధ్యాయులు లేడు, ఇక్కడ బడి ఉన్నా కానీ అనే పరిస్థితి లేకుండా అన్ని పాఠశాలల్లోనూ సరిపడా ఉపాధ్యాయులు ఉండేట్టుగా కార్యాచరణ జరుగుతూ ఉన్నది. మరి సమాజం కూడా తిరిగి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఉపయోగించుకొని వారి పిల్లలని మరి ప్రభుత్వ పాఠశాలకు చేర్చి ముందుకు రావాలని కోరుతున్నాము. నిన్నే గౌరవనీయ కలెక్టర్ గారు కూడా ఒక సందేశంలో నేను బోర్డు స్కూల్లోనే చదివి మరి కేరళలో మరి పైకి వచ్చి బంటుమిల్లి మండలం ముళ్లపర గ్రామానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి సేచు సుభాష్ గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. బంటుమిల్లి మండలం ముళ్లపర గ్రామానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి సేచు సుభాష్ చంద్రబోస్ ను నారాయణపురం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి దాడి చేయడంతో శనివారం ఉదయం విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే మచిలీపట్నం డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మూలపరు గ్రామానికి చెందిన చిగురిశెట్టి సుభాష్ చంద్రబోస్ జానకీపురంలో నివాసం ఉంటూ ప్రతిరోజు తనకు ఆటోలో ఉల్లిపాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నారాయణపురం మలుపు సమీపంలో ఆటో పంట బోధిలోకి పడిపోయి సుభాష్ చంద్రబోస్ కు తీవ్ర గాయాలవ్వడం జరిగిందని అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి 108 లో బోస్ ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని, చికిత్స పొందుతున్న బోస్ శనివారం ఉదయం మృతి చెందినట్టు డీఎస్పీ తెలిపారు. పొలాల్లో బంటుమిల్లి మండలానికి సంబంధించిన జానకిరాంపురం చెగురిశెట్టి సుభాష్ చంద్రబోస్ తండ్రి వెంకటనారాయణ, వయస్సు 42 సంవత్సరాలు, క్యాస్ట్ బై కాపు. ఇతను ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. నిన్న రాత్రి ఒక 6 ఉల్లిపాయల బస్తాలు తీసుకొని సంబడి ఎవరో కాల్ చేస్తే నారాయణపురం నుంచి వాళ్ళకి ఇవ్వటానికి వెళ్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఇక్కడ కయ్యల్లో ఆటో పడిపోయి పొలాల్లో అతనికి తలకి దెబ్బలు తగిలి ఉన్నాయి. ఈ గ్రామస్తులు చూసి 108కి ఫోన్ చేసి మన బందరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. అతనికి కొద్దిగా సీరియస్గా ఉండటం వలన అక్కడి నుంచి విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్కి
రాత్రే షిఫ్ట్ చేశారు. ఇవాళ మార్నింగ్ సుమారు 8:30-8:45 ప్రాంతంలో అతను చనిపోయాడు. కాబట్టి దానికి సంబంధించి ఈరోజు బందర్ డిఎస్పీగా నేను, అలాగే పెడన సిఐ గారు, బంటుమిల్లి ఎస్ఐ గారు, గూడూరు ఎస్ఐ గారు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. అలాగే మా క్లూస్ టీమ్ని పిలిపించటము, దానికి సంబంధించిన ఆధారాలు తీయటము, అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించి దానికి ఒక ఆధారాలు కూడా తీస్తూ ఉన్నాము. ఇది ఎలాగ జరిగింది అనేది మనము తొందరలోనే ట్రేస్ చేసి అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా లేకపోతే వేరే విధంగా ఏదో ఉన్నది అనేది తొందరలోనే డిటెక్ట్ చేసి ఎవరైనా అసలైన ముద్దాయిలు ఉంటే తప్పకుండా పట్టుకొని కేసుని మేము డిటెక్ట్ చేస్తాం. మోపిదేవి మండలంలో కృష్ణా కరకట్ట పక్కనే ఉన్న శ్రీ దుర్గా కోటేశ్వర స్వామి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మోపిదేవి మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో కృష్ణా నది తీరంలో కృష్ణా కరకట్ట పక్కన వేంచేసి ఉన్న శ్రీ దుర్గా కోటేశ్వర స్వామి వారి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వారాహి నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజైన శనివారం ఉదయం ఆలయ అర్చకులు జయంతి విద్యాసాగర్ శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి పంచామృత అభిషేకాలు నిర్వహించిన అనంతరం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించిన పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని కుంకుమార్చన పూజలు చేశారు. స్కూల్ పార్లమెంటు వల్ల పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అలవడతాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. స్కూల్ పార్లమెంటు వల్ల పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అలవడతాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని సెయింట్ విన్సెంట్ పల్లూటి స్కూల్ పార్లమెంటు ఇన్స్టాలేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ నిర్వహించారు. స్కూల్ ఆవరణలో కృష్ణప్రసాద్ మొక్కలు నాటారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ జోజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఏకాగ్రతతో పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. పర్యావరణ పరిరక్షణను అందరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. చెట్లను విచ్చలవిడిగా నరికి వేస్తూ ఉండడంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ రాజు, జెడ్పీటీసీ సభ్యుడు అర్ధ వెంకటేష్ నగేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ ఖయ్యం, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కాల శ్యామలయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు చలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మీరందరూ కూడా అదే విధంగా ముందుకెళ్తే తప్పకుండా మీరందరూ కూడా విజయం సాధిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మీ అందరూ కూడా ఒక విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం ఏ విధంగా టెంపరేచర్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా పెరిగిపోతూ ఉన్నాయి. వర్షాలు కూడా సరైనటువంటి సమయంలో పడలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఎకో సిస్టమ్ అనేది డ్యామేజ్ కాకూడదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మనందరం కూడా ఈరోజు చూస్తా ఉన్నాం టెంపరేచర్స్ ఎందుకు పెరిగిపోతున్నాయని మనందరం కూడా ఆలోచించేయాలి. జనాభా పెరిగిపోతా ఉన్నారు. ఎక్కడికక్కడే ఏవైతే చెట్లు ఉంటాయో మొక్కలు ఉంటాయో వాటన్నిటిని కూడా కొట్టేస్తూ ఉన్నారు. అలా కొట్టలేకుండా వాటన్నిటిని కూడా పెంచేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్క నాటాలి. దాన్ని నాటాలని చెప్పేసి వదిలేసి అనుకున్న దాన్ని రోజుకు వారికి కూడా దాన్ని పెరిగే విధంగా బాధ్యత తీసుకుని పెద్ద మొక్క మరి వృక్షంలాగా పెరిగే వరకు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకూడదు. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులకు రెబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని మోపిదేవి వెటనరీ డాక్టర్ నందకిషోర్ పేర్కొన్నారు. మోపిదేవి పశు వైద్యశాల వద్ద ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు జంతువులకు ఉచితంగా రెబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. టీకాల కార్యక్రమాన్ని మోపిదేవి జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు ప్రారంభించగా కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ నందిగం మేరీరాణి, ఉప సర్పంచ్ కోనేరు సుందర్ సింగ్, టీడీపీ మండల అధ్యక్షులు నడికుదిరి జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే చలపల్లి పశు వైద్యశాల వద్ద ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు రెబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాంక్రామిక వ్యాధులు మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా
ఈరోజు ఉచితంగా యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్, ర్యాబీస్ వ్యాధి రాకుండా ఉచితంగా టీకా వేయడం జరిగింది. 30 కుక్కల దాకా ఇక్కడ మన పశు వైద్యశాల చల్లపల్లిలో వేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చల్లపల్లి సర్పంచ్ శ్రీమతి పైడిపాముల కృష్ణకుమార్ గారు కూడా హాజరవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. మండల పశు వైద్యాధికారి మోపుదేవి మండలం, కృష్ణా జిల్లా. ఈరోజు జూలై 6వ తారీఖుని మనం ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటామండి. జూనోసిస్ అంటే మనకి పశువుల నుంచి మనుషులకి వ్యాప్తించే వ్యాధుల్ని జూనోసిస్ అనేది అనుకుంటామన్నమాట. దాని నిమిత్తం ఈరోజు మనకి ఈ పశు వైద్యశాలలో మోపుదేవిలో కుక్కలకి, పెంపుడు కుక్కలకి ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది ఉచితంగా వ్యాక్సిన్ చేయటం జరిగిందనమాట అండి. సుమారు 70 కుక్కల వరకు రావటం జరిగింది. ఈరోజు అందరూ ఆనందంగా పార్టిసిపేట్ చేసి వ్యాక్సిన్ అనేది చేయించుకొని తీసుకెళ్ళటం జరిగిందనమాట అండి. దీని నిమిత్తం దీనికి 1 సంవత్సరం పాటు ఇమ్యూనిటీ అనేది ఉండటం జరుగుతుంది కుక్కకి. సో కాబట్టి మనకి అది అనేది వ్యాధి అనేది వ్యాప్తించకుండా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. ఇది చేయించుకోకపోతే గనక అది ఏమన్నా మనకి ఘాటు కానీ కరవటం కానీ ఏదన్నా జరిగితే అది మనకి కుక్కల లక్షణం ఇప్పుడు ఎట్లాగైతే చూపిస్తుందో, కుక్క ఎలా లక్షణం అయితే చూపిస్తుందో అదే సేమ్ అదే లక్షణాలతో మనిషి కూడా అదే లక్షణాలు చూపించి చనిపోవటం జరుగుతుందన్నమాట అండి. సో దానికి నిమిత్తం ఈరోజు ఉచితంగా వ్యాక్సిన్ అనేది చేయటం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష శ్రేణులపై దాడులు పెరిగాయని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష శ్రేణులపై దాడులు పెరిగాయని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చిలకలపూల్లో వైసీపీ కార్యకర్త ఏజ్ రత్నకుమారి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేసి కుటుంబ సభ్యుల్ని గాయపరిచారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, అయితే ఓటమి చెందిన పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడ్డం దారుణమన్నారు. గాయపడిన ఏజ్ రత్నకుమారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన పేర్ని కిట్టు వారిని పార్టీ తరఫున 50,000 రూపాయలు అందజేసి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, పార్టీ నాయకులు వేముల వనబాబు, చిటికన వెంకటేశ్వరరావు, పడమటి రేవతి, గాజుల భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రభుత్వం గెలిచాక చాలా రాజకీయ పార్టీలు గెలిచినాయి, చాలా రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని నిర్మించినాయి. ప్రభుత్వాన్ని నిర్మించాక ఈరోజు ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉంది, లావాదేవీలు ఎట్లా ఉన్నాయి, ఏ మనిషికి ఏ పథకం ద్వారా ఉపయోగపడగలం, దాన్ని బట్టి ఏ నెలలో ఏ పథకం ఇద్దాం, లేదా ఎక్కడ డెవలప్మెంట్ చేయగలం అని ఆలోచించే ప్రభుత్వాలను చూసాం. కానీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి తెలుగుదేశం కూడా ఇంతకుముందు కూడా గెలిచినప్పుడు కూడా ఇటువంటి చర్యలు లేవు. మరి ఎవరి వల్ల ఇలా తెలుగుదేశం పార్టీ తయారైందో, మరి ఎవరు ప్రేరేపిస్తున్నారో, ఎవరు ఈ దాడులకు ఉడిగడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు ఏది మీ అబద్ధాల హామీలను అవనివ్వండి, లేదా మీరు చెప్పిన అబద్ధాలను నమ్మి మీకు ఒక అవకాశం మళ్ళీ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని వీలైతే నలుగురికి ఉపయోగపడేలాగా, నలుగురికి మంచి చేసేలాగా, మీ మేనిఫెస్టోని నిలబెట్టుకునేలాగా మీరు ఉండాలి. తప్పితే కౌంటింగ్ పూర్తయిన సాయంత్రం దగ్గర నుంచి ఎవడైతే వేరే పార్టీలు జెండాలు పట్టుకున్నారో వాళ్ళందరినీ ఇంటికెళ్ళి నిర్మానుషంగా దాడి చేసి, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇంత నీచంగా మాట్లాడేది. ఈరోజు ఇక్కడున్న బాధపడుతున్న ఆవిడ మోహన్ చూస్తే ఆవిడ అన్న మాటలు అన్నోడికి గుర్తొచ్చుంటే నీ ఇంట్లో ఒక తల్లినో చెల్లినో ఇదే మాట నువ్వు అనగలవా అని నిన్ను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఆడవాళ్ళంటే ఏం చేయలేరు కాబట్టి వాళ్ళని ఏది పడితే అది దిగజారి మాట్లాడటం అనేది మగతనం అనిపించుకోదని కూడా మీకు చెప్తున్నా. వీలైతే మీ ప్రభుత్వం ఎంత చేసింది, నేను ఇంకో 10 పైసలు ఎక్కువ మంచి చేశానని చూపించుకోవడం దమ్ము ధైర్యం అవుద్ది. కానీ రాజకీయాల్లో అమాయకులను వచ్చి ఇంటికి వచ్చి దాడి చేయడం, 10 మందిని పోగేసుకొచ్చి ఆడవాళ్ళని నీచంగా మాడటం అనేది ఏ రకంగా మగతనం అనిపించుకోదని మీ అందరికీ తెలియజెప్తూ, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎట్లా 151 నుంచి మేము 11కి వచ్చాము, 164 ఉన్న మీరు కూడా దిగజారడానికి ఎంతో కాలం పడుతుంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి 50,000 చెక్ ఇవ్వడం జరిగింది. దీని వెనకాల చాలా పెద్ద కథ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ప్రచారంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున వీళ్ళు ఉన్నారని చెప్పి కక్షపూరితంగా వాళ్ళ ఇంటికి వచ్చి మరి ఇంట్లో ఆడవాళ్ళని కూడా అసభ్యంగా మాట్లాడి మరి అతన్ని కొట్టింది కాకుండా మళ్ళీ అతని మీద
అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైల్లో పెట్టి అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం జరిగింది. ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం, పాపం 2 ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి కొట్టింది కాకుండా మళ్ళీ కేసు పెట్టి అతన్ని జైల్లో పెట్టడం, అధికార దాసోహంతో ఇవాళ అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు, సామాన్యమైన మధ్య తరగతి కుటుంబాల మీద ఎలాంటి చర్యలు ఎవరు కూడా హర్షించరు. ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్తూ ఏదన్నా వ్యక్తిగతంగా ఉంటే అంతవరకు పార్టీ పరంగా చూసుకోవాలి, కానీ ఇంటికి వచ్చి ఆడవాళ్ళని మాటలు అనరాని మాటలు అని చెప్పి వాళ్ళని అసభ్యంగా మాట్లాడటం చాలా ఇబ్బంది గురి చేసినటువంటి ఈ కుటుంబాన్ని ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కూడా వీళ్ళకి ధైర్యం చెప్తూ ఈ చిన్న సహాయం. మా ఇంటికి ఒక 3 వ్యక్తులు వచ్చారండి కొట్టడానికి. వచ్చి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని మమ్మల్ని కొట్టి తిరిగి మళ్ళీ మా పైన కేసు పెట్టారు. కేసు పెట్టింది కాకుండా మళ్ళీ మమ్మల్ని అనేక రకమైన మాటలు కూడా అంటున్నారు. ఏంటి ఆ పార్టీ వైపు ఉన్నారు, మీకు అంత అమౌంట్ ఇచ్చారు ఎంత అమౌంట్ ఇచ్చారని చాలా నీచంగా కూడా మాట్లాడారు. అయినా సరే మేము వేటిని పట్టించుకోలేదు. అయినా సరే మాకు పార్టీ అంటే అభిమానంతో మేము అలాగే ఉన్నాము, అలాగే చేసాం. ఇంటికి వచ్చి కొట్టింది కాకుండా మళ్ళీ మమ్మల్ని మా ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. వాళ్ళకి అసలు ఒక చిన్న గాయం కూడా మేము చేయలేదు, ఒక్కటి కూడా మేము ఏమీ చేయలేదు. అలాంటిది తిరిగి మళ్ళీ మా మీద కేసు పెట్టారు. కేసు పెట్టి నా చంటి పిల్లలతో ఉన్నా, నేను నా భర్త లేకుండా ఒక్కదాన్ని ఒంటరిగా ఉంటున్నా. అసలు వాళ్ళని ఒక్క దెబ్బ కూడా మేము కొట్టలేదు, వాళ్ళే మమ్మల్ని కొట్టారు తిరిగి 3 వచ్చి. అలాంటిది మళ్ళీ తిరిగి మా ఆయన మీద కేసు పెట్టారు. కేసు పెట్టి అసలు పోలీసులకి న్యాయం ఉందా లేదా అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. పోలీసులు కూడా అలా చూస్తూ ఊరుకున్నారనేది నేను అనుకుంటున్నాను. తిరిగి వాళ్ళు మమ్మల్ని కొట్టినా సరే పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. నన్ను నీచంగా మాట్లాడినా సరే నేనేమీ చేయలేక అలా ఊరుకున్నామంతే. సేవా కార్యక్రమాల్లో భాగంగా కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్ మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్ మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. మున్సిపల్ పార్క్ ఆవరణలో మున్సిపల్ స్కూల్లో 10వ తరగతి చదువున్న 100 మంది విద్యార్థులకు ఆయన నోట్బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, రాంబాబు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న 10th క్లాస్ విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వాలనే ఒక సంకల్పంతో వాళ్ళ పిల్లలిద్దరూ కూడా మరి ఒక 100 మంది పిల్లలకి వైట్ బుక్స్, రఫ్ నోట్ బుక్స్ ఇవ్వమని చెప్పి వారు చెప్తూ జరిగింది. అరగంట క్రితం మేము అనుకున్నాం, అది రకరకాలుగా అన్నీ కూడా మరి మీరు భగవంతుడు మీ అందున్నారు. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా ఆలోచన చేయాలి, కానీ ఇవాళ ఒక అరగంటలో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుంటా ఉంటే మీ భగవంతుడు మీ అందు కూడా ఉన్నాడు. ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తానికి ఆ భగవంతుడు మాకు కూడా సంకల్పం కలిగించాలని చెప్పి అనుకున్నాం. కింద స్థాయి నుంచి వచ్చాడు, ఎంతో కష్టపడి పనిచేసి వాళ్ళ మంచి వేవులో వైసీపీ ప్రభుత్వ వేవులో 5 గెలిచారు తెలుగుదేశం వాళ్ళు. దాంట్లో సుధాకర్ గారు ఒకళ్ళు. మరి ఆయనకి ఆ అమ్మవారు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు ఉండాలని వాళ్ళ పిల్లలు కూడా మీకు మళ్ళీ చదువుకుని ఎంతో కష్టపడి ఇద్దరు కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పిల్లలు కూడా అలాగే మీ అందరూ మంచిగా చదువుకునే వ్యక్తులే, అలా చదువుకుని ఎవరన్నా ఇట్లా పుస్తకాలు ఇస్తుంటే తీసుకునేవాళ్ళు. కానీ ఈ రోజున నాన్నగారు పుట్టినరోజు కూడా మేము కూడా ఇవ్వాలి మంచి ఆలోచనతో నాకు కూడా తెలియకుండా అన్నగారిని బాగుపడేది చెప్పారు. ఎందుకంటే ఆయన అట్లా తెలిస్తే అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన చెప్తే కానీ ఈ పని అవుతుందని ఆయన చెప్పి చేయించారు. మరి మా పిల్లలు నిండు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నగారు చైర్మన్ బాబా ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన రాంబాబు గారికి, మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ఇప్పుడు కూడా నాతో పాటే ఉంటారు. ఎందుకంటే ఇవాళ నేను ఏ కార్యక్రమం చేసినా మేము 15 మంది ఉన్నాము. ఫోన్ చేస్తే చాలు, ఇప్పుడు ఫోన్ చేసే